ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ఏ థియరీ అయితే ఉపయోగించినో అది మా మీద తిప్పికొడదామని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ అదంతా వర్కౌట్ అవ్వట్లే అని చెప్పేసి అంటున్నారు. అన్న వర్కౌట్ అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి. గత ప్రభుత్వం విద్యారంగానికి ఏం చేసిందని మీరు అడిగారు. దానికి నేను చెప్తా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెళ్ళి 35,000 మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది, ఫిల్ చేసేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఫిల్ చేసింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ద్వారా 4,000 ఉద్యోగాలు ఇచ్చింది, ఫిల్ చేసేసింది. పంచాయత్ సెక్రటరీలు దాదాపుగా 9,500 ఇచ్చారు, ఫిల్ చేసారు. అదేవిధంగా వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా 200 ఉద్యోగాలు ఇచ్చారు, ఫిల్ చేసేసారు. హార్టికల్చర్ ద్వారా 80 ఇచ్చిర్రు. ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ యూనివర్సిటీలలో కలిపి 81,000 ఇచ్చిర్రు. మొత్తం ఇలా చూసుకుంటా పోతే, అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ అంటే విద్యుత్ సంస్థలో 22,000 ఇచ్చిర్రు. అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో 6,000 ఇచ్చిర్రు. ఎనర్జీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా 8,500 ఇచ్చాం. సింగరేణి కాలరీస్లో 20,000 ఉద్యోగాలు ఇచ్చాం. మైనార్టీ సంక్షేమం కింద 66 ఉద్యోగాలు ఇచ్చినాము. ఇలా చూసుకుంటా పోతే దాదాపుగా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిరని. ఇదంతా లెక్కలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లెక్కలే ఇవి. మరి ఏం చేసిరని మాట్లాడతారు ఏందన్న మీరు? ఇవాళ మరి ఈ ప్రభుత్వం ఏం చేసిందన్నా? గత ప్రభుత్వంలో 200 గురుకులాలు ఉంటే దానికి 1,020 గురుకులాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్న. గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయన్న? గత ప్రభుత్వంలో నర్సింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో నర్సింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయన్న? గత ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీలు ఎన్ని ఉన్నాయన్న? చెప్పండి మీరు. బిఫోర్ 2014 గురుకులాలు 200 ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1,020 గురుకులాలు చేసిండు. మరి 2014కు ముందు 8 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు దాదాపుగా 33, ప్రతి జిల్లాకు ఒక్కొక్కటి ఉన్నది. డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. నేను నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడితే కాంగ్రెస్ నాయకుడు ఏమన్నాడంటే, తెలంగాణ వచ్చిన ఫస్ట్ 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే డబ్బులు లేవు మన దగ్గర, మనం ఇప్పుడే రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా, కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి 5 సంవత్సరాలు ప్రజలు వదిలేసిండ్రు. అయినా ప్రభుత్వం చేసినా చేయలేదా ఏంటనేది మీకు తెలుసు. అప్పుడు కూడా ఇప్పుడు యూట్యూబ్లలో ఒర్రేటోళ్ళంతా కూడా అప్పుడు కూడా వాళ్ళు ఒర్రిండ్రు, మాట్లాడిండ్రు. ఏమైనా సెక్రటేరియట్ దగ్గర విగ్రహం కడుతున్నానో కట్టలేదు అని చెప్పేసి అంటే 5 సంవత్సరాల టైం పట్టలేదు, 5 సంవత్సరాల టైం సరిపోలేదు ఆ ప్రభుత్వానికి. అందుకని ఇంకోసారి మళ్ళీ అధికారంలోకి ఇచ్చాను, మొత్తం చేసిండ్రు వాళ్ళు. అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. మేము 5 సంవత్సరాలు మేము మొన్ననే వచ్చినాం, మొత్తం అప్పులు చేసిపోయినారు కదా, అందుకని మాకు ఇంకోసారి మళ్ళీ అధికారం ఇస్తే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు కాదు, అన్ని అమలు చేస్తాం, ఇంకెక్కువ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అదే అన్న, వాళ్ళు మాట్లాడతారు, బరాబరే మాట్లాడతారు వాళ్ళు. ఇదే మైక్ పట్టుకొని ఇదే కెమెరా పట్టుకొని పోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తారు కదా, వాడేదో ఈడ కూర్చొని మాట్లాడు కాదు కదా. ఆడేవాడో అశోక్ నగర్ చౌరాస్తాకు పోయి మాట్లాడమని వాడిని చెప్పులు తీసి మెడలు కడతారు. గాడిదిరా కొడుకు ఎవరికైనా దొంగరా కొడుకులు ఏం మాట్లాడతారన్నా? మేము 100 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినాము, ఆర్థిక వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది, దేశాన్ని ఎట్లా పరిపాలించాలో తెలిసిన వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం పెద్ద పనా అని మాట్లాడిన దొంగనా కొడుకులు ఎవడైతే ఉన్నాడో, వచ్చిన 100 రోజుల్లోనే మొత్తం ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ఎందుకు మాట్లాడారు వీళ్ళు? సిగ్గు శరం లేదా మీకు? మనసులు కాదా? 100 పోయింది, 200 పోయింది, ఇలా దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది కదా. తెలివి లేదా? చేయాలని సోయి లేదా? మరి ఏం చేస్తుర్రు? పొద్దున్న లేస్తే గవర్నమెంట్ భూములు 7 ఉన్నాయి, వాటిని అమ్మాలని చూస్తుర్రు. ఫస్టే లగచర్లకు సంబంధించిన భూమి ఎంత ఘోరమన్నది. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అమ్మాలని చూసిర్రు. ఇవాళ చూసుకుంటే ఎక్కడ గవర్నమెంట్ భూమిలో ఉంటే వాటిని వేలంపాట వేయాలి, అమ్మేయాలి, ఆ తర్వాత ఏదైనా చూసుకోవాలి అని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారు తప్ప వీళ్ళకి తెలియదా? సోయలేదా? మరి హామీలు ఇచ్చే ముందు తెలియదా? ఓకే, ఇప్పుడు అర్ధంకి దయాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీ అయిండు, నిరుద్యోగుల పక్షాన గతంలో కొట్లాడిండు, స్టూడెంట్స్ పక్షాన గట్టిగా నిలబడిండు. ఇప్పుడు ఇదే స్టూడెంట్స్ ఆయన దగ్గరికి పోతే మరి ఏమంటాడు ఆయన? ఆయనకు మీకు ఇదే అద్దంకి దయాకరు, ఇదే బల్మూరి వెంకటు, ఇదే కోదండరాము, ఇదే ఆకునూరి మురళి, వీళ్ళు 4 కలిసి అరే మమ్మల్ని గల్లీలల్లో కానీ కాలేజీలల్లో కానీ ఊళ్ళల్లో కానీ కాలనీలల్లో కానీ మమ్మల్ని రాణిస్తలేరు,
మనం ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఆ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన అపాయింట్మెంట్ తీసుకుందాము, ఇమ్మీడియట్గా మనం జరుగుతున్న పరిణామాల మీద ఆయనతో మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు పోతారు. రేవంత్ రెడ్డి గారు ఉండేసి గిట్లే వీళ్ళు ఇట్లా సోఫాలో కూర్చుంటారు, రేవంత్ రెడ్డి గారు లోపల యోగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఏంద్రబ్బాయి అని చెప్పేసి గంట అర్ధగంట చూస్తారు, నిలబడరు, కూర్చుంటారు. రేవంత్ రెడ్డి వస్తాడు. వచ్చిన తర్వాత కోదండరామ్ గారు ఇట్లా సార్ మనము 2 లక్షల ఉద్యోగాలు అన్నాము, నిరుద్యోగ భృతి అన్నాము, విద్యా భరోసా కార్డు అన్నాము, అదేవిధంగా రకరకాల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినాము, ఎన్నో హామీలు ఇచ్చినాము. కనీసం మేమంతా బయట తిరగలేని పరిస్థితి, మీరైతే పొద్దుగాల అటు ఢిల్లీ ఇటు తిరుగుతుర్రు, కానీ మమ్మల్ని అయితే అడుగుతూ ఉన్నారు జనాలు, మరి ఏం సమాధానం చెప్దాం ఉన్నానంటే రేవంత్ రెడ్డి గారు ఉండి నీ ఎమ్మెల్సీ కంప్లీట్ చేస్తున్నావు కదా, నిమ్మలంగా ఉండు, యోగా నేర్చుకో, నువ్వు నిమ్మలంగా శ్వాస తీసుకో, నిమ్మలంగా ఇడుగు, నిమ్మలంగా శ్వాస తీసుకో, నిమ్మలంగా ఇడుగు అని చెప్పేసి యోగా నేర్పించి పంపిండు వీళ్ళకి తప్ప కనీసం వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకోలే, వీళ్ళు చేసే అప్పీల్ని ఆయన రిసీవ్ చేసుకోలే, వీళ్ళు మాట్లాడాలనుకున్నది గుణమైనా మాట్లాడలేదు. ఎందుకనంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అన్న పలానా దగ్గర ఒక 100 ఎకరాలు ఉన్నది, దానికి అమ్మితే మనకి ఇంత డబ్బులు వస్తాయి, మన కమిషన్ అయితే కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్తే ఇమ్మీడియట్గా ఫైల్ పుటప్ అవుతుంది, ఫైల్ ఫార్వర్డ్ అవుతుంది. నీకు ఫీజు రియంబర్స్మెంట్ అది రిలీజ్ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమవుతుంది అన్న, నువ్వు గమ్మతున్నావు. నాకు ఉద్యోగం ఇస్తే రేవంత్ రెడ్డికి ఏమవుతుంది, ఏం రాదు కదా. వాళ్ళు ఇంకోసారి వెళ్తారు కదా, ఎట్లా గెలుస్తాడు చెప్పు మర్రేసి కొడతారు, రాసి పెట్టుకో, చెప్పు మర్రేసి కొడతారు. ఊళ్ళల్లా అమ్మాయిలు చీపురు తీసుకొని కొడతారు. ఎన్ని మోసాలు చేసిరన్నా మమ్మల్ని, ఎన్ని మోసాలు చేసిరన్నా. ఒక్క హామీలా అన్న 30 లక్షల మంది నిరుద్యోగులు తిరిగి ఊరు వాడవాడ తిరిగితే ఇవాళ ఉద్యోగం వచ్చింది తప్ప ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిరన్నా. వీళ్ళు కాళ్ళు మొక్కిరన్న, పొరాలు పోయి రైతుల కాళ్ళు మొక్కిళ్ళు, ఊళ్ళల్లో ఉండేటోళ్ళ కాళ్ళు మొక్కిళ్ళు, అన్న దండం పెడతా అన్న అని చెప్పేసి వాళ్ళకు కాళ్ళు మొక్కి బతిమలాడి ఇలా వాళ్ళ మైండ్ వాష్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తే వీళ్ళు ఏం చేశారన్న, ఏసీ రూమ్లల్లో ఏసీ కార్లల్లో తిరిగి మొత్తం స్కాములు తప్ప వీళ్ళు చేస్తుంది ఏంది, ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు వీళ్ళ దుకాణం. వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2 సంవత్సరాలు ఉంది కదా, 2 సంవత్సరాల్లో మేము అన్నీ ఇచ్చేస్తాం, అన్నీ ఇచ్చేసిన తర్వాత చచ్చినట్టు ప్రజలు మాకే ఓట్లు వేస్తారు, సంవత్సరం ఎలక్షన్స్ ఇంకో సంవత్సరం చూద్దామన్నా, ఎందుకు తొందరపాటు ఎందుకన్నా, చూద్దాం. ఇప్పటికే 25 నెలలు దాటిపోయింది. 25 నెలలు ఇంటూ 2500 రూపాయల నిరుద్యోగ భృతి లెక్క కొట్టన్నాను. అవి ఇచ్చిన తర్వాత ఓట్లు అడగాలి ఈ గాడిదిన కొడుకులు. ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలి, మీరు అన్నట్టు చెప్తున్నా నేను. అదేవిధంగా ఇదే 25 నెలలు 2.5 సంవత్సరాలు ఇంటూ 2000 రూపాయలు ఇచ్చి వికలాంగులకు అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు యాడ్ చేసి ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలి. మరి అదేవిధంగా నా తల్లులు ఎవరైతే ఉన్నారో 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. 25 నెలలు ఇంటూ 2500 అవి ఇచ్చినాకనే ఓట్లు అడగాలి. మరి వీళ్ళు ఇచ్చినాకనే ఓట్లు అడగాలి. 2.5 సంవత్సరాలు అయింది, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాకనే ఓట్లు అడగాలి వీళ్ళు.